తెలంగాణలో సంపద పెరగాలి, సంపద సృష్టించాలి. దీని ముందు ఒక మాట చెప్పాలి అధ్యక్ష, స్పష్టత వస్తుంది. వాస్తవానికి మనం కొత్త రాష్ట్రం కాబట్టి స్టార్టింగ్లో మనకు ప్రాతిపదిక లేదు. వీ హ్యాడ్ నో బేసిస్ టు అసెస్ థింగ్స్. 15-16 ఆర్థిక సంవత్సరంతో ఒక మార్చి నుంచి మరొక మార్చి వరకు జరిగినటువంటి ప్రస్థానంలో మనకు ఒక ప్రాతిపదిక అని ఏర్పడ్డది. దేశంలో ఏర్పడ్డ తెలంగాణ అనే నూతన రాష్ట్రానికి 15-16 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతుందో అదొక ప్రాతిపదిక, ఒక బేసిక్ ఏర్పడుతుంది. దాని తర్వాత కూడా మేము తొందర పల్లె అధ్యక్ష 6 నెలలు వేచి చూస్తాం. 2 క్వార్టర్స్ పూర్తిగా చూస్తే క్యారెక్టర్ ఆఫ్ ద స్టేట్ తెలుస్తుంది, ట్రెండ్ ఆఫ్ ద స్టేట్ తెలుస్తుంది. ఇది గ్రోయింగ్ స్టేటా, డిక్లైన్ అయ్యే స్టేటా, డెఫిసిట్ ఉంటుందా, సర్ప్లస్ ఉంటుందా అనేది మనకు అర్థమవుతుంది. 6 మంత్స్ నేను వేచి ఉన్న అధ్యక్ష, చాలా ఓపికతోని, చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఈ మాట నేను ప్రకటిస్తా ఉన్నా. తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. 21% గ్రోత్ వచ్చి ఇండియాలోనే నంబర్ 1 స్టేట్ కింద ఉన్న అధ్యక్ష. 21% గ్రోత్ వచ్చింది అధ్యక్ష. ఆ గ్రోత్ దేనిలో వస్తుందంటే మన ఓన్ రెవెన్యూలో వస్తుంది. ఎస్ఓటిఆర్ రెండని పిలుస్తాం అధ్యక్ష. ఎస్ఓటిఆర్ అంటే స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ, ఎస్ఓఆర్ అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ. మళ్ళీ రెండు కలిపి కూడా స్టేట్ ఓన్డ్ రెవెన్యూ అంటాం అధ్యక్ష. ఈ ఎస్ఓఆర్లో స్టేట్ ఓన్డ్ రెవెన్యూలో 21% గ్రోత్ వచ్చింది. అదే సందర్భంలో కేంద్రం ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకొని నోట్ల రద్దు చేసినారు. ప్రాబబ్లీ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్పీక్ టు ద ప్రైమ్ మినిస్టర్. నేను ఢిల్లీకి వెళ్ళి వారిని కలిసి, వారు జపాన్ నుంచి రాగానే పోయి కలిసిన సందర్భంలో నేను చెప్పిన అధ్యక్ష వారికి, నేను 31 జిల్లాలు చేసుకున్నా, బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, చాలా సంతోషంగా ఉంటుంది, నేను అద్భుతమైన పరుగు తీస్తూ ఉంది మా రాష్ట్రం, కొత్త రాష్ట్రం. ఆప్ మేరే టాంగ్ తోడ్ దియా అన్నాను. క్యా హోగా భయ్ మైకాయ్కు ఆప్కా టాంగ్ తోడ్ దియా అన్నాడు. అంటే స్పీడ్ పోయింది కదా నాకు రియల్ ఎస్టేట్లో, దాంట్లో మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వచ్చే ఆదాయం అంత బాయ్ ఏమైంది, ఎందుకైంది అని చెప్పిన. నేను ఇట్లా 21% గ్రోత్ వచ్చిందంటే వారు ఇట్లా కూర్చుంటే వారి కుడి పక్కన ఉండే సోఫాలు కూర్చున్న అధ్యక్షుడు. 21% గ్రోత్ వచ్చిందంటే పేపర్ తీసి వారికి ఇచ్చిన. ఆయన పెద్దగా నవ్వి బహుత్ ఖుషీకి బాతాయి, బహుత్ బదాయి అని చెప్పి నా భుజం మీద కొట్టినాడు అధ్యక్షుడు సంతోషంతో. ఈ ప్యాటెడ్ నా దగ్గర కూడా 11% దాటలేదు గుజరాత్లో. నీకు ఇంత వచ్చిందంటే నువ్వు తెలంగాణ కోసం కొట్లాడిన రైటే, నిజంగానే మీకు ఆదాయం ఉంది, మీరు బాగుపడతారని చెప్పి అతను నన్ను అభినందించిన అధ్యక్ష. నోట్ల రద్దు జరిగినప్పటికి కూడా ఒక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కొంత, మోటార్ వెహికల్ దానిలో కొంచెం మనకు తగ్గింది తప్ప మిగతా రెవెన్యూస్ తగ్గలేదు. స్టీప్గా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. అంత అద్భుతమైన గ్రోత్ ఉంది తెలంగాణకి. ఆ గ్రోత్ చూసుకున్న తర్వాత మేము ఒక ఎజెండా ఖరారు చేసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఏం జరగాలి? ప్రయాణం ప్రారంభమైంది. ఓకే, మంచినీళ్ళ సమస్యకు ఒక ఇది పెట్టినాం, మిషన్ భగీరథ తీసుకున్నాం. మిషన్ కాకతీయ కింద మొత్తం చెడిపోయిన చెరువులు బాగు చేసుకునే కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినాం. కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం. టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఐటీలో అద్భుతమైన గ్రోత్ ఉంది. సెకండ్ పొజిషన్లో ఉన్నాం, ఇంకా సెకండ్ పొజిషన్లో ఉన్నాం. నెక్స్ట్ బెంగళూరు, బ్రహ్మాండమైన గ్రోత్. ఆ గ్రోత్ కంటిన్యూ అవుతూ ఉంది. 66-67 వేల కోట్లు ఉంటే ఇంకో 8,000 కోట్లు పెరిగి మన ఐటీ ఎక్స్పోర్ట్స్ 75,000 కోట్లు దాటిపోయింది. సో వీఆర్ స్టీప్లీ కాన్స్టాంట్లీ గ్రోయింగ్. ఇప్పుడు జరగాల్సింది ఏంది? గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి. मैं बार बार यही कह रहा हूं साहब, मैं आपकी तायद, किसी की तायद आप नहीं कर रहे हैं बोल रहे हैं साहब, लेकिन मैं तो आपकी तायद कर रहा हूं। आप मेरी भी तायद नहीं कर रहे हैं क्या बताइए? मैं कहा कि आप बीजेपी की वकालत कर रहे हैं, मैं ये बात बोला साहब मैं।